RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం పట్టణంలోని ఆదర్శ్ నగర్లోని సుప్రభాత్ పాఠశాల ఆవరణలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన నూతన స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను పదును పెట్టాలని, తద్వారా ఉపాధి పొందవచ్చు తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ పూర్తిస్థాయి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి సహకరించిన రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. All these are new systems that now. Yes, yes. ఇప్పుడే కృష్ణన్ గారు చెప్పారు, ఇది సెంట్రల్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్. దీన్ని ఈ మారుమూల ప్రాంతానికి తీసుకురావాలనే తలంపుతోటి నేను సృజన మేడం గారు మనం పూర్తి స్థాయిలో హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు ఈ సిఆర్డి గారికి మరియు కృష్ణన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సాహితీ సిస్టమ్ శ్రీధర్ గారు దాదాపు ఇప్పుడే 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ స్కిల్ సెంటర్ మీద. పార్ట్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, గీజర్స్ కానివ్వండి, ఇటు కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, మిగతా ఆఫీస్ ఫెసిలిటీ, కౌన్సిలింగ్ రూమ్ కానివ్వండి, పూర్తి స్థాయిలో అన్ని వసతులతో ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య కారకులు ప్రాపర్టీ ఓనర్ అయిన గణపురం మురళి గారు. వారు పూర్తి స్థాయిలో దగ్గరుండి వాళ్ళ పిల్లల్ని నర్చర్ చేయడానికి, వాళ్ళ స్కూల్ ఇదివరకు ఇందులో నడిచింది కాబట్టి వారికి పూర్తి స్థాయి అవగాహన ఉంది. వారందరికీ ఒకసారి మీరు చప్పట్లతోటి, మనకి ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్ ఎక్కడ అంటే ఇది యాక్చువల్ గా వేరే స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కోసం చూసిన బిల్డింగ్. టైం అట్లా కలిసి వచ్చింది. మీకు రెడీమేడ్ గా ఒక హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఒకటే క్యాంపస్ లో మేము ముందు ఆలోచిస్తూ బ్యాచ్ కాబట్టి మీ మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. మీరందరూ ప్లేస్మెంట్స్ తీసుకోవాలి. ఎక్కడ ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు దొరకాలి, ఉద్యోగాలు మాకు మేము ఇక్కడనే చేయాలనే ఒక్క ఆలోచన ఒక్కటి పక్కన పెట్టండి. తప్పకుండా మీరు ఫ్లయింగ్ కలర్స్ తోటి బయటపడతారు. మనకు మంచిర్యాల ఎక్కువ దూరం కాదు. మంచిర్యాలలో బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. ఇవాళైతే మనం బీపీఓ మరియు కాల్ సెంటర్ బ్యాచ్ మాత్రమే తయారు చేసినాం. రేపు మీరు ఎందులో రీటైల్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మిగతా ఫార్మసీ ఏదైతే మన మెడికల్ షాపుల్లో రిటైల్ గా వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అన్ని విధాలుగా మీకు అన్ని ట్రేడ్స్ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఒక్కటి ఏంటంటే మీరు శ్రద్ధతో చదువుకోవాలి, మంచిగా ప్లేస్మెంట్స్ తీసుకోవాలి. ఎక్కడ ఉద్యోగం దొరికినా అక్కడ పోతామనే ఒక ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ప్లేస్మెంట్ దొరికి ఉద్యోగం లైన్ లో పడ్డాక ఆటోమేటిక్ గా మీకు ఆ ఆలోచన వస్తే మీరు చాలా దూరం పోవచ్చు. ఇక్కడ ఆదివాసులు ఎక్కువ ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆసరాగా ఉంటుంది. చాలా మంది 10th చదివిన వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, 12 చదివిన వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. మళ్ళందరూ వ్యవసాయం. అదే ఉన్న ఎకరం 2 ఎకరాలు తల్లిదండ్రులకు ఆదాయం సమకూర్చాలి. దాంతో పిల్లలకి మళ్ళీ రేపు పెళ్లి చేసుకుంటే మనం పుట్టే పిల్లలకు కూడా అదే 2 ఎకరాలకు. కమతమేమో అంతే ఉండిపోతుంది, కానీ మన బాధ్యతలు, బరువులు ఎక్కువ అయిపోతున్నాయి. కానీ దీని పరిష్కారం ఎక్కడ? మీకు ఉపాధి దొరకాలి, ఉద్యోగాలు చేయాలి. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కేవలం మీరు 10 చదివి, 12 చదివి, డిగ్రీ చదివి ఉన్నంతలోనే ఉంటామంటే ఉద్యోగాలు రావు. పోటీ పడే విధంగా మిమ్మల్ని